హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే, దీప టిఫిన్ బండిని ముక్కలు ముక్కలు చేసిన జోష్నాకి చెంప పగలగొట్టి బుద్ధి చెప్పిన శౌర్య. షాక్లో పారిజాతం, శివనారాయణ, జోష్న. అసలు ఏం జరిగింది? శౌర్య జోష్న చెంప పగలగొట్టడం ఏంటి? తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, జోష్న ఆఫీస్లో కూర్చొని దీపా కార్తిక్ల గురించే ఆలోచిస్తూ ఉంటుంది. నేను ఎంత చేసినా కూడా బావని మళ్ళీ తిరిగి ఇంటికి తీసుకురాలేకపోయాను. బావకి ఎక్కడ జాబ్ లేకుండా చేస్తే మళ్ళీ చచ్చినట్టు ఓడిపోయాను అని ఇంటికి వచ్చేస్తాడు అనుకున్నాను. కానీ సరిగ్గా అప్పుడే ఆ దీప ఆ టిఫిన్ బండిని పెట్టింది. అక్కడ బావని పనివాణ్ణి చేసింది. ఇక వాళ్ళ ఖర్చులకి డబ్బులు వస్తూ ఉండడంతో ఇక ఆ టిఫిన్ బండినే నడుపుకుంటూ ఉంటున్నారు. అసలు ఆ టిఫిన్ బండి వల్ల బావ ఏం సాధిస్తాడని అలా చేస్తున్నాడు? మా అంటే రోజుకి ఓ 10-15 మంది వచ్చి అక్కడ టిఫిన్ చేసి వెళ్ళిపోతారు. ఆ మాత్రానికే బావ ఛాలెంజ్లో గెలుస్తాడా? అస్సలు లేదు. అసలు ఇంతకీ వాళ్ళ బిజినెస్ ఎలా జరుగుతూ ఉంటుంది? ఒక్కసారి వెళ్ళి చూడాలి అని జోష్న అనుకుంటుంది. ఇక అనుకోగానే వెంటనే తన కారులో దీపా కార్తిక్లు ఉన్న టిఫిన్ బండి దగ్గరికి వెళ్ళి దూరంగా ఉండి వాళ్ళని గమనిస్తూ ఉంటుంది. జోష్న అక్కడికి వెళ్ళి చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఎందుకంటే అక్కడ ఓ 10-15 మందే ఉంటారనుకున్న జోష్న అక్కడ చాలామంది గుంపులుగా ఉండడం చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. ఇదేంటి, ఆఫ్టర్ ఆల్ టిఫిన్ బండి దగ్గర ఇంత గుంపులుగా ఉన్నారు, ఒక రెస్టారెంట్లో ఉన్నంతగా ఇంత జనం ఉన్నారేంటి? ఓ 10-15 మంది ఉంటారేమో అనుకున్నాను, కానీ ఇలా గుంపులుగా ఉన్నారేంటి అని జోష్న కోపంగా చూస్తూ ఉంటుంది. అప్పుడే దీపా టిఫిన్ బండి దగ్గర టిఫిన్ తిన్న కొంతమంది అక్కడి నుంచి వెళ్తూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంత రుచికరమైన టిఫిన్ ఎక్కడా తినలేదురా. నిజానికి వీళ్ళని చూస్తుంటే టిఫిన్ బండి రేంజ్ నుండి త్వరలోనే స్టార్ రెస్టారెంట్ స్థాయికి ఎదిగేలా ఉన్నారు అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఆ మాటలు జోష్న విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నిజంగా దీపా కార్తిక్లు అంతలా సాధిస్తారా అన్నట్టుగా జోష్నకి అనుమానం కలుగుతుంది. ఇక కోపంగా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయి గదిలో ఒక్కతే కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. దీప టిఫిన్ బండి దగ్గర అంతమంది ఉండడం, వాళ్ళ గురించి అక్కడ వాళ్ళు అంతలా మాట్లాడుకోవడం గుర్తు చేసుకొని జోష్న చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి పారిజాతం వస్తుంది. జోష్న కోపంగా ఉండడం చూసి పారిజాతం, ఏంటే మనవరాల అంతలా ఆలోచిస్తున్నావు, ఏ విషయం గురించి అని అడుగుతుంది. అప్పుడు ఆ జోష్న, ఇంకేముంది గ్రాని, బావ గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పగానే ఇక పారిజాతం, ఇంకా ఆలోచించేదేంటే, ఇంకో 4 రోజులు ఆ టిఫిన్ బండి దగ్గరే పనిచేస్తాడు. ఆ ఎండలో పనిచేయక ఆ బిజినెస్ నడవక మళ్ళీ బావ మన ఇంటికే వచ్చేస్తాడు. ఇంకా ఎందుకే వాళ్ళ గురించి అలా ఆలోచిస్తున్నావు అని పారిజాతం అంటుంది. అప్పుడు జోష్న, ఏంటి వచ్చేది, ఒకసారి వాళ్ళ టిఫిన్ బండి దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా చూసావా అని చెప్పగానే పారిజాతం షాక్ అయిపోతుంది. ఏంటే ఏమంటున్నావు అని అంటే అప్పుడు జోష్న, అవును గ్రాని, అక్కడ వాళ్ళ టిఫిన్ బండి బిజినెస్ చాలా బాగా జరుగుతుంది. టిఫిన్ బండి దగ్గర జనాలు ఉన్నట్లు లేదు, ఒక రెస్టారెంట్లో ఉన్నంతలా అక్కడ జనాలు టిఫిన్ చేస్తూ ఉన్నారు. అంతేకాదు ఆ దీప చేతి వంట టేస్టీగా ఉంది అని వాళ్ళు రెస్టారెంట్ కూడా పెట్టుకుంటారు అని అక్కడి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అని జోష్న చెప్పగానే పారిజాతం షాక్ అయిపోతుంది. ఏంటే నువ్వు చెప్పేది, అక్కడ అంతమంది ఉన్నారా అని అంటే అప్పుడు జోష్న, అవును గ్రాని, ఇలాగే వదిలేస్తే నిజంగానే బావ త్వరలోనే రెస్టారెంట్ పెట్టి తాతీతో చేసిన ఛాలెంజ్లో గెలిచేలా ఉన్నాడు.
ఏం చేయాలి, అలా జరిగితే ఇక బావ ఎప్పటికీ నా సొంతం కాడు అని జ్యోత్స్న అంటూ ఉంటే పారిజాతం మరి ఏం చేయగలమే అని పారిజాతం అంటుంది. అప్పుడే జ్యోత్స్న లేదు గ్రాని, ఏదో ఒకటి చేసి ఆ దీపని కోలుకోలేని దెబ్బ కొట్టాలి, ఏం చేయాలి అని జ్యోత్స్న బాగా ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే జ్యోత్స్నకి ఒక ఆలోచన వస్తుంది. ఎస్, ఈ రాత్రికే ఆ దీపని కోలుకోలేని దెబ్బ కొడతాను, బావా ఇక తను ఛాలెంజ్లో గెలవను అని మళ్ళీ నా కాళ్ళ దగ్గరికే వచ్చేలా చేస్తాను అని జ్యోత్స్న అంటుంది. జ్యోత్స్న అలా అంటూ ఉంటే పారిజాతంకి ఏమీ అర్థం కాదు. ఇక వెంటనే ఏంటే, ఏం చేయాలనుకుంటున్నావు అని అడిగితే అప్పుడు జ్యోత్స్న తొందరెందుకు గ్రాని, నువ్వే చూస్తావు కదా అని జ్యోత్స్న అక్కడి నుంచి తన కార్ తీసుకొని బయలుదేరుతుంది. నేరుగా కార్తీక్ వాళ్ళు ఉండే ఇంటి దగ్గరికే వెళ్తుంది. జ్యోత్స్న అక్కడికి వెళ్ళేసరికి దీప తన టిఫిన్ బండికి అన్ని సపర్యలు చేసి నిద్రపోతూ ఉంటారు. అర్ధరాత్రి అవ్వడంతో అందరూ కూడా గాఢ నిద్రలో ఉంటారు. జ్యోత్స్న అక్కడికి వచ్చి ఆ టిఫిన్ బండిని కోపంగా చూస్తూ ఉంటుంది. వసే దీప, దీన్ని చూసుకునే కదే ఇంతలా రెచ్చిపోతున్నావు, బావా ఈ టిఫిన్ బండితో ఛాలెంజ్లో గెలవాలి అనుకుంటున్నావా, అది ఎప్పటికీ జరగనివ్వను బావా, నువ్వు ఎప్పటికైనా నా వాడివి కావాలి, అలా కావాలి అంటే నువ్వు ఛాలెంజ్లో ఓడిపోవాలి, మీకు ఉన్న ఈ ఒక్క ఆధారం పగిలిపోవాలి అని చెప్పి జ్యోత్స్న అనుకొని కోపంగా తన కార్తో టిఫిన్ బండిని డాష్ ఇచ్చేస్తుంది. ఇక దాంతో టిఫిన్ బండి అక్కడే ముక్కలు ముక్కలుగా విరిగిపోయి రోడ్డుపై చెల్లా చెదరుగా పడిపోయి ఉంటుంది. ఇక అది చూసి జ్యోత్స్న నవ్వుకుంటూ ఎస్, నేను అనుకున్నది సాధించాను, రేపు ఉదయం ఈ బండిని చూసి ఆ దీప కుల్లి ఏడవాలి, ఇక బావకి అన్ని ఆశలు చచ్చిపోయి తిరిగి మళ్ళీ మా ఇంటికి రావాలి అని చెప్పి జ్యోత్స్న అక్కడి నుంచి కార్ రిటర్న్ చేసి వెళ్తూ ఉంటుంది. అప్పుడే శౌర్య బాగా దాహంగా ఉండడంతో మంచినీళ్ళు తాగడానికి లేచి ఇక బయట నుండి కార్ వెళ్తూ ఉంటే ఇక బయటికి చూస్తుంది. అలా చూసేసరికి కార్లో జ్యోత్స్న వెళ్తూ ఉండడం గమనిస్తుంది. ఏంటి జో ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చింది అని అనుకుంటూ ఆఫీస్ నుండి ఇప్పుడే వస్తుందేమోలే అని చెప్పి శౌర్య వాటర్ తాగి నిద్రపోతుంది. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే దీప హడావిడిగా బండి ఓపెన్ చేయాలి అని బయటికి వచ్చి చూస్తుంది. ఇక దీప బయటికి వచ్చి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అక్కడ తన టిఫిన్ బండి ముక్కలుగా పడిపోయి ఉండడం చూసి దీప అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక చాలా బాధగా చూస్తూ ఉంటే అప్పుడే కార్తీక్ ఏంటి దీప, మన పని స్టార్ట్ చేద్దామా అని చెప్పి అక్కడికి వచ్చి ఆ బండిని చూసి కార్తీక్ కూడా షాక్ అయిపోతాడు. ఇక వెంటనే ఏంటి దీప ఇది, ఏంటి ఇలా జరిగింది, ఏంటి మనం పడుకునేటప్పుడు బండి బాగానే ఉంది కదా, ఇప్పుడు ఇలా ముక్కలుగా విరిగిపోవడం ఏంటి అని కార్తీక్ అంటాడు. అప్పుడు దీప అదే నాకు అర్థం కావట్లేదు బాబు, కస్టమర్స్ మన బండి దగ్గరికి వచ్చే టైం అయింది, కానీ ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి దీప చాలా కంగారు పడిపోతూ బాధపడుతూ ఉంటుంది. ఇక చేసేదేం లేక దీప ఒక చోట కూర్చొని ఇంట్లో ఏడుస్తూ ఉంటుంది. కార్తీక్ మనసు బాలేక బయటికి వెళ్తాడు. దీప అలా ఏడుస్తూ ఉంటే ఇంతలోనే శౌర్య నిద్రలేస్తుంది. నిద్రలేచి వచ్చేసరికి అక్కడ దీప ఏడుస్తూ ఉంటుంది. అది చూసి శౌర్య ఏంటమ్మా ఈరోజు ఇంకా ఇంట్లోనే ఉన్నావే, టిఫిన్ బండి దగ్గరికి వెళ్ళలేదా, మన టిఫిన్ బండి దగ్గరికి టిఫిన్ చేయడానికి చాలామంది కస్టమర్స్ వస్తారు కదా, మరి నువ్వు ఇక్కడున్నావేంటి అని శౌర్య అంటుంది. అప్పుడు దీప ఏం లేదు శౌర్య, ఇక మనం టిఫిన్ చేయడం లేదు, టిఫిన్ బండి పెట్టడం లేదు అని చెప్పగానే శౌర్య షాక్ అయిపోతుంది. అదేంటమ్మా టిఫిన్ బండి లేకపోతే మనం ఎలా బ్రతుకుతాం అని అడుగుతుంది. అప్పుడే కాంచన అమ్మ శౌర్య నీకు చెప్పిన అర్థం కాదమ్మా అని చెప్పగానే ఇక శౌర్య ఏంటి నాన్నమ్మ అసలు ఏం జరిగింది, అమ్మ ఎందుకు అలా ఉంది, నాన్న ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతుంది. అప్పుడు కాంచన శౌర్య మన బండి విరిగి ముక్కలు అయిపోయిందమ్మా అని చెప్పగానే శౌర్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి నాన్నమ్మ మీరు అనేది, మన టిఫిన్ బండి
బండి విరిగిపోయిందా? ఎలా విరిగిపోయింది? రాత్రి బాగానే ఉంది కదా అని అడుగుతుంది. అప్పుడు కాంచన, అదే ఎవరికీ అర్థం కావట్లేదమ్మా. ఉన్నట్టుండి ఉదయం అయ్యేసరికి టిఫిన్ బండి ముక్కలు ముక్కలై పడిపోయి ఉంది. అది చూసి మీ అమ్మ నాన్న తట్టుకోలేకపోయారు. మీ నాన్న మనసు బాధగా ఉంది అని బయటికి వెళ్ళాడు. మీ అమ్మ ఇదిగో ఇలా ఏడుస్తూ కూర్చుంది అని కాంచన చెప్పగానే శౌర్య కూడా చాలా బాధపడుతుంది. ఇక అప్పుడే శౌర్యకి ఒక విషయం గుర్తొస్తుంది. తను అర్ధరాత్రి మంచినీళ్ళు తాగడానికి లేచినప్పుడు జోష్న వాళ్ళ ఇంటి ముందు నుండే కారులో వెళ్ళడం శౌర్యకి గుర్తొస్తుంది. ఇక మనసులో, అంటే మా టిఫిన్ బండిని విరగ్గొట్టి మా అమ్మ నాన్నల్ని ఇంత బాధ పెట్టింది జో అన్నమాట. జోనే టిఫిన్ బండి విరిగిపోయేలా చేసింది. అవును, రాత్రి నేను చూశాను. జోనే ఇదంతా చేసింది. జోకి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని శౌర్య అనుకుంటుంది. ఇక వెంటనే కాంచన్తో, అలాగే నానమ్మ, నేను బయటికి వెళ్ళి ఆడుకొని వస్తాను అని చెప్పి శౌర్య ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి నేరుగా శివనారాయణ ఇంటికే వెళ్తుంది. ఇక హాల్లోకి వెళ్ళి జో బయటికి రా, జో జో అని పిలుస్తూ ఉంటుంది. శౌర్య పిలుపు విని ఇక జో మేడ మీద నుండి కిందికి వస్తూ ఉంటుంది. ఇక శౌర్య అక్కడికి రావడం చూసి జోష్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి ఈ పిల్ల ఇక్కడికి వచ్చింది అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే పారిజాతం, శివనారాయణ, దశరథ, సుమిత్ర అందరూ కూడా హాల్లోకి వస్తారు. పారిజాతం, శివనారాయణ కూడా శౌర్య అక్కడికి వచ్చినందుకు షాక్ అయిపోయి కోపంగా చూస్తూ ఉంటారు. ఇక దశరథ్, సుమిత్ర మాత్రం శౌర్యని చూసి చాలా సంతోషపడుతూ శౌర్య దగ్గరికి వెళ్ళి, అమ్మ శౌర్య, ఎలా ఉన్నావమ్మా? మీ అమ్మ నాన్న ఎలా ఉన్నారు అని అడుగుతుంది. అప్పుడు శౌర్య, బాగానే ఉన్నారమ్మా, మీరెలా ఉన్నారు అని పలకరిస్తుంది. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే జోష్న, ఏంటే నన్ను పేరు పెట్టి పిలుస్తున్నావు, అంత కోపంగా ఉన్నావేంటి అని అడుగుతుంది. అప్పుడు శౌర్య, జో, ఎందుకు మా అమ్మ నాన్న నడుపుకునే టిఫిన్ బండిని విరగొట్టి ముక్కలు ముక్కలు చేశావు అని అడుగుతుంది. అది విని జోష్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. పారిజాతం, శివనారాయణ, దశరథ్, సుమిత్ర కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక జోష్న మాత్రం షాక్ అయిపోయి టెన్షన్ పడుతూ, ఇదేంటి ఆ టిఫిన్ బండిని నేనే విరగొట్టాను అని దీనికెలా తెలిసింది అని అనుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే, ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? నా మీద ఇలా నిందలు వేసి ఇలా మాట్లాడమని మీ అమ్మే నీకు నేర్పి పంపించిందా? నేను మీ టిఫిన్ బండిని విరగొట్టడం ఏంటి అని జోష్న అంటుంది. అప్పుడు ఇక శౌర్యకి చాలా కోపం వస్తుంది. అబద్ధాలు ఆడకు జో, రాత్రి నువ్వు కారులో మా ఇంటి దగ్గరికి రావడం నేను చూశాను. ఏదో ఆఫీస్కి వెళ్ళి వస్తున్నావు అనుకున్నాను, కానీ మా ఇడ్లీ బండినే విరగొట్టడానికి వచ్చావని అనుకోలేదు అని చెప్పి శౌర్య చెప్పగానే ఇక జోష్న షాక్ అయిపోతుంది. పారిజాతం, శివనారాయణ కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. అప్పుడే పారిజాతం, ఏంటే ఏలిడంత లేవు కానీ అంతలా దబాయిస్తున్నావు నా మనవరాల్ని అని పారిజాతం అంటుంది. అప్పుడు శౌర్య, తప్పు చేసినప్పుడు నేనెందుకు భయపడాలి? జోనే తప్పు చేసింది, మా టిఫిన్ బండిని విరగొట్టి చాలా పెద్ద తప్పు చేసింది. మా అమ్మ నాన్న అక్కడ ఎంత బాధపడుతున్నారో తెలుసా అని శౌర్య అంటుంది. ఇక శౌర్య అలా అంటూ ఉంటే అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక జోష్న తప్పించుకోవాలి అని, చూడు నీతో ఇలా మీ అమ్మ చెప్పిస్తుందని నాకు తెలుసు, అయినా మీ అమ్మకి నిన్ను అడ్డు పెట్టుకొని ఇలా అబద్ధాలు చెప్పించడానికి కొంచెం కూడా సిగ్గులేదా అని జోష్న చెప్పగానే ఇక శౌర్యకి ఆ మాటలు విని చాలా కోపం వస్తుంది. ఇక కోపంగా వెంటనే జోష్న చెంప పగలగొడుతుంది. అది చూసి జోష్న, శివనారాయణ, పారిజాతం, దశరథ్, సుమిత్ర అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అప్పుడే శౌర్య కోపంగా, చూడు జో, ఇంకొకసారి మా అమ్మ గురించి కానీ మా నాన్న గురించి కానీ ఇలా తప్పుగా మాట్లాడినా, ఇంకొకసారి వాళ్ళని ఇబ్బంది పెట్టినా కూడా నేనేం చేస్తానో నాకే తెలీదు అని జోకి శౌర్య వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అది చూసి అక్కడున్న వాళ్ళంతా కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఈ విధంగా శౌర్య జో చెంప పగలగొట్టి బుద్ధి చెప్పబోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.